ఆ దినాల్లో వారసత్వం కోసం పోటీ ఉండేది. కాబట్టి అబ్రహాంకి ఎంత ధనవంతుడైనప్పటికీ ఎవరు లేరు, కుమారుడు దేవుడు ఇచ్చాడు. ఒక మంచి ఒక వయసులో మరలా దేవుడు అతనితో మాట్లాడుతుండు, నీకు ఒక్కగానున్న ఒక కుమారుని అనగా నువ్వు ప్రేమించే నీ కుమారుని ఇసాకుని తీసుకెళ్ళి నేను చూపించే పర్వతం మీద బలర్పించు అన్నాడు. ఆస్తి అంతా ఇవ్వచ్చు కానీ కుమారుని ఎవరిస్తారు కదా, ఆస్తి అంతా ఇవ్వచ్చు కానీ కుమారుణ్ణి. కానీ అబ్రహాము అలాంటి వాడు కాదు. ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రాయబడింది. అబ్రహాము దేవుని ఫ్రెండ్ అంటండి. దేవుడు చాలా చోట్ల చెప్తున్నారు పాత నిబంధనలో, మై ఫ్రెండ్ అంటాడు, నా స్నేహితుడు అబ్రహాం ఏంటంట, నా స్నేహితుడు అబ్రహాం. అంత ఫెలోషిప్ ఉందా అబ్రహాంకి దేవునికి, అంత సహవాసం ఉందా అబ్రహాం దేవునికి, అంత ఆ క్లోజ్ ఫెలోషిప్. నీ క్లోజ్ ఫెలోషిప్ చెప్పు, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. అబ్రహాము బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే దేవుడే అని అంటుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు, యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. చాలా చోట్ల ఉంటుందన్నమాట. ఆది కాండంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటుంది, నేను అబ్రహాముకి దాస్తనా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పుడు దానియేలు ఇంటికి పోయి, దానియేలు తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చూడండి, ఎవరిని చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు శద్రకు మేషకు అభ్యర్థికునే వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుని విషయంలో రోషం కలిగిన వాళ్ళండి. దేవుని విషయంలో రోషం కలిగిన వాళ్ళు, దేవుని ఆజ్ఞల విషయంలో రోషం కలిగిన వాళ్ళు, దేవుని వల్ల రోషం కలిగిన వాళ్ళు. ఒక పరాయి దేశంలోకి వెళ్ళి ఆ పరాయి దేశంలో బానిసలుగా ఉంటూ కూడా దేవుని అంటి పెట్టుకొని హత్తుకొని వెంబడించిన వాళ్ళు. రాజాగారికి భయపడలేదు. 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. అంతటా నెబుకద్నెజరు రాజుతో, నాకు దానికి చెప్పారు మీ గురించి, నేను మీ దగ్గర నుంచి నేను ఏమంటారు దాన్ని సోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆయన. రిప్లై ఇవ్వండి, మీరు నాకు మీ గురించి నాకు తెలిసింది, మీరు ఇట్లా అన్నారంటగా, నేను నిలబెట్టినటువంటి విగ్రహానికి మొక్కం అన్నారంట కదా, నేను విన్నది నిజమా? ఎవరు అసలు? ఒక 120 దేశానికి రాజు, గొప్ప రాజు అతను అడుగుతాడు, పిలిచి అడుగుతాడు, శద్రకు మెషకు అబేద్నెగో అని వారలారా, నేను విన్నది నిజమా? నేను నిలవబెట్టించినటువంటి విగ్రహానికి మీరు నమస్కరించాలని మీరు చెప్పారా? ఇది నిజమేనా? ఇది కరెక్ట్ అని నేను విన్నదానంటే అప్పుడు చెప్తున్నాను చూడండి సమాధానం. అందుకు నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాలి అన్న చింత మాత్రం లేనే. నువ్వు విన్నది నిజమే. ఎవరంట రాజీ ఎందుకుంటుందండి? ఇక నువ్వు ఎక్కడ రాజీ పడతాం? దేనికి రాజీ పడతాం? ఎవరి విషయంలో రాజీ పడతాం? ఈరోజు అందరూ రాజీ పడుతున్నారు భక్తి విషయంలో తెగింపు కానీ రోషం కానీ ఉండదు. రాజీ ధోరణి కాదు, రాజీ పడే భక్తి కాదు అది, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో అనుకుంటా చూడండి. అదేమంటే యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలంటే, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నవనాడులకు, నీ పంచేంద్రియాలకు, నీ శిరస్సు నుండి చిరుభాగం వరకు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి.
ఆయన నీకు సర్వెంట్ కాదు, ఆయన నీకు బాస్ అయి ఉండాలి. ఆయన నీకు దాసుడు కాదు, ఆయన నీకు యజమానుడు. అలా ఆ భావం నీకు లేకపోతే ఆయన నిన్ను ఏలుబడి చేయలేడు, నిన్ను ఏలుకోలేడు, నిన్ను నడిపించలేడు. నీ సర్వాంగ హోమానికి ఆయన అధికారిగా ఉండాలి. అది సామెతలు 3:5 చెప్పింది. నీ సమస్త ప్రవర్తనకు నీ ప్రవర్తన అంతటి కొంత కాదు, వన్ డే కాదు, ఇదేదో ఆదివారం కదా 2 గంటలు కాదు ఇక్కడ కూర్చోవడం కాదు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం, ఆయన పవర్కి ఒప్పుకోవాలంట. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన నువ్వు నడిపించడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడవడం కాదు. ఆయన నిన్ను నడిపించాలి, ఆయన నిన్ను ఏలుబడి చేయాలి. నీ 73వ కీర్తనలు అంటాడు కదా, కీర్తనకారుడైనటువంటి ఎవరు? దావీదా, కోరహ కుమారుల, ఆసాప. ఎవరు అన్నది? నా ఆలోచనకర్త అంటాడు ఒకసారి కీర్తనకారుడు 119 అనుకుంటా. నా ఆలోచనకర్త అయినటువంటి దేవుడు ఆలోచనకర్త. హల్లెలూయా చెప్దామండి. 24వ వచనం చూడండి. నీ శాసనాలు నాకు సంతోషకరము, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. హల్లెలూయా చెప్దామండి. నీ శాసనములు నాకు ఆలోచన కర్తలు. చెప్పండి, హల్లెలూయా చెప్దామండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నీ ఆలోచనకర్త, నీకు 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 ఆలోచనకర్త. 16వ కీర్తనలు అనుకుంటా 7వ వచనంలో అది నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవా నాకు ఆలోచనకర్త. నీకు ఆలోచనకర్త ఎవరు? నీకు ఆలోచనకర్త, నీకు ఆలోచన చెప్పేవాళ్ళు, నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు? నీకు ఆలోచన ఎవరు చెప్తారు? నీ కౌన్సిలర్ ఎవరు? నీ కౌన్సిలింగ్ చేస్తాడు కదా, ఎవరు నీ కౌన్సిలింగ్ ఇచ్చేది? ఏ ఆలోచనలు బట్టి నడిపించబడుతున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున సాతాను కూడా ఆలోచనిస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో సాతాను కూడా ఆలోచన చెప్తాడు. సాతాను కూడా ఆలోచన చెప్తాడు. తెలుసా మీకు? 13వ అధ్యాయం 1వ వచనం. అప్పగింపవలనని ఇంతకు ముందే ఆలోచన పుట్టించిందట. నీకు ఆలోచన ఇచ్చేవాడు ఎవడు? నీకు ఆలోచన చెప్తున్నవాడు ఎవడు? ఆలోచన అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా, నీవు దిగంబరి అని నీకు తెలిసిన వాడు ఎవడు? ఎవరోడు? దేవుడికి తెలుసు కదా, అందుకని వాడు వీడు అన్నాడు. నువ్వు దిగంబరం అని నీకు తెలిసిన వాడేవాడు? నేను తినొద్దని పండు తిన్నావా నువ్వు? 2వ క్వశ్చన్ అది. నీ ఆలోచనకర్తలు ఎవరు? ఎవరు ఆలోచనిస్తున్నారు? ఎవరు ఏ ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావు? దేవుడు నీకు ఆలోచన ఇస్తున్నాడా? నీ సొంత ప్రకారమా? నీ ఆలోచన ఏదైనా నిలబడదు. నీ ఆలోచన ఏదైనా నిలబడవు. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా నిలబడవు. దేవుడు నీకు ఇవ్వగలిగితే ఆలోచన, దేవుడు నీకు ఒక సలహా ఇచ్చి ఆ సలహా ప్రకారంగా నేను నడిపించగలిగితే, నీకు సలహా ఇస్తే నడిపిస్తాడు ఆయన. అదే ఫిలిప్పీ పత్రిక 2:13 చెప్పేది. నీకు సలహా ఇస్తే నడిపిస్తాడు ఆయన. నీకు ఆ సామర్థ్యాన్ని కలిగి చేస్తాడు ఆయన. మీరు నిశ్చయించడానికి, ఇష్టపడటానికి, కార్యసిద్ధి కలుగు చేసుకోవడానికి తన దయా సంకల్పం. నీ సంకల్పం కాదు,
నీ సంకల్పములు కాదు, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశాలు కావు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ ఉద్దేశాలన్నీ పేకలతో గోళ్ళ కట్టుకున్నట్టుంటది, మేడలు కట్టుకున్నట్టుంటది. నీ నిర్ణయాలు కాదు, నీ ఉద్దేశాలు కావు. ఏదైనా సరే, అవి మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఏవైనా సరే, సంబంధాలు కావచ్చు, ఏవైనా సరే, నీ ఉద్దేశాలు వేరు, దేవుడి ఉద్దేశాలు వేరు. నీకు ఆలోచనలు ఎవరు పుట్టిస్తారో, నీకు ఆలోచనలు ఎవరిస్తారో, ఎవరు ఆలోచనల ప్రకారం నువ్వు చేస్తావో. ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయో వాటి పుట్టుపూర్వతలను తెలుసుకోవాలి. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎవరి ద్వారా కలుగుతున్నాయి, నేను ఏ ఆలోచనల ప్రకారం నడిపించబడుతున్నా, ఎవరు నన్ను లీడ్ చేస్తున్నారు, ఎవరు నన్ను నడిపిస్తున్నారు. మై లీడర్, నీ లీడర్ ఎవడు, నీ నడిపించేవాడు ఎవడు, నీ గైడర్ ఎవడు, నీ పురిలో కలిగేటువంటి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి, అవి ఎక్కడి నుండి బయలుదేరినాయి, ఎవరి తలలో నుండి వచ్చినాయి, ఎటువంటి వాళ్ళ దగ్గర నుండి వచ్చినాయి. నువ్వు తెలుసుకోకపోతే ఆ తల్లి నష్టపోయినట్లుగా నువ్వు నష్టపోతావు. ఏదో శాస్త్రమైన బతి చేయబాకండి, నీకు తోచినట్లుగా చేయకో. దేవుని సహాయం కానీ, దేవుని తోడ్పాటు కానీ నీకు తోడ్పడదు. దేవుని సహాయం నీకు ఉండదు. నీ స్వశక్తి మీద నువ్వు చేసుకోవాల్సి వచ్చింది. నీ సొంత ఆలోచనల చేత నువ్వు నడిపింపబడితే దానికి బాధ్యురాలు నువ్వే. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. అతడు మనలో ఒకడుగా పెంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్గొనేను. 25వ వచనం చూడండి, చాలా చక్కగా ఉంటున్నాడు. తన చోటికి పోవుటకు తప్పించేశాడు కదా సాతాను. అతను పుట్టించాడు కదా ఆలోచన. సాతాను అతని హృదయంలో ఆలోచన పుట్టించను. ఆ ఆలోచన అతను దారి తప్పించింది. ఆ ఆలోచన అతను నాశనానికి నడిపింది. ఆ ఆలోచన అతను పతనానికి నడిపించింది. ఆ ఆలోచనే అదే చూడండి 25 వచనంలో అంటది, తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. తన చోటికి ఎంత కృప అతనికి ఇవ్వబడింది. లోకా శుభవార్త 22వ అధ్యాయంలో ప్రభు అంటాడు, లోకా శుభవార్త 22వ అధ్యాయం 29-30 కలిసి ఉంటాయి చూడండి. నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని మీరు తీర్పు తీర్చుటకై నేను రైతులను చెప్దామండి. మీకు సింహాసనాలు ఉన్నాయి, 12 సింహాసనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు మీరు. ఈ మాట చెప్తున్నప్పుడు ఇస్కరేతు యూదా కూడా ఉండడు. ప్రభు ఈ మాట చెప్తున్నప్పుడు యూదా కూడా ఉండడు. అయితే అప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఆయన పట్టియడానికి, ప్రభువును పట్టియడానికి ఫిక్స్డ్ మాట్లాడుకోండు. ఎత్తనకాడు అన్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించే నువ్వు తర్వాత నన్ను నీ మహిమలో చేర్చుకుంటావు. నిన్ను నడిపించే దేవుడికి ఒక ఆలోచన ఉంది. నీ మీద దృష్టి ఉంచినటువంటి దేవుడికి ఒక ఆలోచన ఉంది. నీ పట్ల ఒక ఆలోచన ఉంది. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నీ సొంత తెలివితేటలను ఉపయోగించు, లేక సాతానుడు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉపయోగించుకోను, లేక ఆలోచనలో పడిపోయి నీ జీవితాన్ని నీవే చేతిలో పాడు చేసుకో. యెషయా 30 అధ్యాయం 1వ వచనంలో నన్ను అడక్క ఆలోచన చేసుకుంటారు, నేను ఇప్పుడు సంధి చేసుకుంటారు. నన్ను అడగరాళ్ళు వాళ్ళు వేసేటే అడుగు, దేవుడు అడుగు. నీకు ఆలోచిస్తాడు ఆయన. 32:8 అదే చెప్పింది వాక్యం. కీర్తన 32:8 నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తా.
నువ్వేం చేయాలో చెప్తా, ఎలా నడవాలో చెప్తా, ఎలా ఉండాలో చెప్తా, ఎలా మాట్లాడాలో చెప్తా. అవన్నీ ప్రభు చేయి. మీరు సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడదామా అని మీ గురించి ఆలోచించవద్దు. మీరోడు మాట్లాడువాడు మీ దేవుడే అంటాడు ఆయన. మాట్లాడాలన్నా దేవుడే మాట్లాడతాడు, చేయాలన్నా. అంతేగాని నీ సామర్థ్యాన్ని ఉపయోగించొద్దు, నీ శక్తిని ఉపయోగించొద్దు. ఐ కెన్ డూ అనొద్దు, నువ్వు నేను చేస్తా అనొద్దు. అదే నిన్ను అదో పాతాల మీద వేసుకోవద్దు. నీ బలం మీద ఆధారపడద్దు, నీ జ్ఞానం మీద ఆధారపడద్దు. జ్ఞాని అనుకోవాలట. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, నేను సూర్యుని కదా అని అనుకోవద్దు. నీ మీద నువ్వు ఎప్పుడు ఆధారపడద్దు. నీ తెలివితేటల మీద కానీ, నీ బలాన్ని బట్టి కానీ ఆధారపడద్దు. నీకు ఆ టాలెంట్ ఉంటే ఉండొచ్చు, కానీ నీ టాలెంట్ మీద నువ్వు ఆధారపడద్దు. యెషయా 26:3 చెప్పింది, ఎవరిని మనసు ఆయన మీద ఆనుకుంటుందో, ఆధారపడుతుందో వాణిని పూర్వ శాంతి గలవాడిగా కాపాడుతుంది. హల్లెలూయా. ఎవడు ఆయన మీద ఆనుకుంటాడో, ఎవడు ఆయన మీద ఆధారపడుతాడో, ఎవడు ఆయన మీద ఆనుకుంటాడో వాణిని కాపాడుతున్నాయి. అది పూర్ణ శాంతి గలవాడిగా వాణ్ణి కాపాడుతాడు. ఆధారపడాలి దేవుడి మీద. నువ్వు వేసుకునే ప్రణాళిక నిలబడవు. నీ ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు. నీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. నిజంగా నీకు తగ్గింపు చేయడం ఉంటే, నిజంగా నీకు ఆ ఒబడి అంటే నీకుంటే, ఆ విధేయత నీకుంటే సరెండర్ అవుట్ దేవునికి. ఈ భక్తి జీవితమైనా సరే అది దేవుడు ఆలోచించినప్పుడు నడుపుకోబడాలి, అది దేవుడు వాక్యం నడుపుకోబడాలి. దేవుడు వాక్యము నీకు మార్గదర్శి ఉండాలి, దేవుడు వాక్యము నీకు ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు వాక్య ప్రకారంగా ప్రవర్తించువాడు ఎక్కడ కదల్చుకోడు. భూమి ఆకాశం తగ్గించుకోతే కానీ దేవుడు చిన్నవాడు కలిగించువాడు ఎప్పుడు కూడా తీసుకుంటాడు. నేను కూడా మోసం చేసుకొని మోసంలో పడిపోయి నేను నా చోటు పోకుండా తగ్గిపోతానేమోనయ్యా, నన్ను క్షమించండి నాయన. ఇంతవరకు ఆలోచనతో నడిచాను, నా బుద్ధి ప్రకారం చేశాను నాయన, నన్ను క్షమించండి అయ్యా. దాని కోసం మధ్యాహ్న సమయంలో అబ్రహాం ఆలోచనకర్తయ్యా, ఆలోచనకర్తయ్యా, సకల శ్రేష్ఠాన్ని భక్తులకు ఆలోచిస్తూ నడిపించావు నాయనా. సమస్త
పరిశుద్ధాత్ముడా మీ వందనాలు తెలుస్తున్నాను. తమ మీద కాకుండా తమకు కలిగినటువంటి క్యాబినెట్స్ మీద కాకుండా ఏ మనుషుల మీద కాకుండా ఏ వ్యక్తుల మీద కాకుండా మీరే నాకు కావాలయ్యా, నువ్వు నాతో వస్తే అది చీకటైనా వెళ్ళిపోతుందయ్యా, నువ్వు నాతో వస్తే శాపమైన ఆశీర్వాదం మారుతుందయ్యా, మరణమైన జీవనం మారుతుందయ్యా. మధ్యాహ్న కాల సమయంలో దాటిపోతున్నావా, నువ్వు పట్టుకోండి, నాకు ఎలాంటయ్యా, నాకు నాయకుడిగా ఉండండి అయ్యా, కాపరగా ప్రభువుగా ఉండండి అయ్యా, నా యజమానుడా. పరిపాలించే భావనాత్మ
హల్లెలూయా 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 glory 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 hallelujah oh hallelujah 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 oh yesaya వందనాలయ్యా వందనాలయ్యా నా ప్రవర్తన అంతా మీద నువ్వు రాదు అయ్యా నా జీవితానికి రాదు అయ్యా నా జీవితానికి మహారాజు అయ్యా హృదయపూర్వకంగా ఎవరైతే తమ చేతులు ఎత్తి నేను ఆకర్షిస్తున్నారు ఆశతో వైపు చూస్తున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ బిడ్డలు సాకుదులు కాకయ్యా వారి జీవితాల్లో మీ వెలుగుతూ నింపుదులు కాకయ్యా వారి హృదయాలను మీ ఆలోచనతో నింపుదులు కాకయ్యా వారి ఇచ్చేతులకు కార్యసిద్ధి కలుగుతున్నకు మీ దయా సంకల్పం నెరవేర్చబడడానికి సామర్థ్యాన్ని కలుగు చేసే దేవా ఈ బిడ్డలకు కావలసినటువంటి ఆలోచన శక్తిని దయచేయండి ఈ బిడ్డలకు కావాల్సినటువంటి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఈ సామర్థ్య బలాన్ని దయచేయండి ఆయన ఇది మొదలుకొని వారు ఈ ఆలోచన చెప్తారు ప్రతి విషయంలో మీకు లోబడి ఇది చైనా వద్దా ఇది కావాలా వద్దా ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి ఈ మాట కల్పించి పెట్టుకోక దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడా ఈ మధ్యాహ్నం ఒక్కొక్కరు మీరు తాకమని ప్రార్థన ఒక్కొక్కరు మీరు తాకండి అయినా ఈ వచ్చిన సర్వసత్యంలో నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నాం ఈ పిల్లలను మీ ఆత్మచేత నింపుదురు గాక ఆత్మచేత నడిపించుదురు గాక ఆత్మచేత నడిపించుదురు గాక ఆత్మచేత నడిపించుదురు గాక ఆత్మ దేవుడిని బలమైనటువంటి కార్యములు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆలోచన చెప్పి ఈ సన్నిధిలో నుండి నీ మార్గంలో నుండి త్రోవ తప్పించి దుష్ట శక్తులన్నిటినీ ప్రతి విధమైన చీకటి తంత్రాలన్నిటినీ చీకటి ఆలోచనలన్నిటినీ యేసు క్రీస్తు నామములో శపిస్తూ బంధిస్తున్నాము యేసు నామములో ప్రతి చీకటి తలంపులు చెందిపోవును గాక ఆత్మ దేవాన్ని బలమైనటువంటి ప్రభుత్వించండి ఏ మహిమైతే వారు పొందుకోవాలని నీ ఏర్పాటు సంకల్పం ఏంటో ఆ మహిమ పొందుకునేంత నీ బిడ్డలతో నేను నడిపించి సహాయం చేయమని నీ సన్నిధి కొరకు స్తుతిస్తున్నాను మమ్మల్ని అందరినీ దయగలిగిన అర్థాలను అర్పించుకుంటూ ఇది ఆశీర్వాదాలతో మమ్మల్ని మీరు ఆకలి వచ్చే పర్యాప్తం మీ సన్నిధి సమాధానం మీ ప్రత్యక్షత మీ వెలుగు మాతో వచ్చి నడిపించమని మా బెస్ట్ ఫ్రెండ్ మా నిజమైన మంచి ప్రారంభించిన స్నేహితులు నీవేనని నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తాను ముందున్న మా జీవితాన్ని మీకు మహిమకరంగా నడిపించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తుంది యేసు నామములో ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం తండ్రి ఆమేన్ యేసు రక్తమే చేయి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసము సమాధానము నెమ్మది శాంతి మనకి లోకంలో సకల పరిశుద్ధి మరి ముఖ్యంగా దినము మన కాపురుగా ఉండాలి నాయకుడిగా ప్రభువుగా పాలకుడుగా ఉండాలని హృదయపూర్వకంగా చేతి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం మన ప్రేమ
ఆయన సన్నిధి కాంతిని ఉదయింపు చేసి ఆ వాక్యపు వెలుగులో ఏక దేవుడు నడిపించింది కాక ఆమె. హల్లెలూయా.